చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గుండె చప్పుళ్లలోని తేడాలను ఇట్టే పసిగట్టగల డాక్టర్ ఎవరు? మనందరికీ తెలిసిన, అందరూ ఇష్టపడే, మెచ్చుకునేటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. స్పెషల్గా చెప్పేది ఏముంది, హార్ట్ సర్జన్ ఆయన. ఒకసారి సార్తో మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నాము హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువగా పెరిగిపోవటం. ఈ మధ్యలో అయితే 1-2 రోజుల్లో ఒక డాక్టరు, తర్వాత ఒక కానిస్టేబుల్, ఇలా మనకి తెలిసిన సర్కిల్లోనే చాలామంది రోజు చూస్తూ ఉన్నాం చనిపోవటం. ఎందుకు అలా జరుగుతోంది? ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువ చూస్తున్నాం? దీనికి కోవిడ్కి ఏమన్నా లింక్ ఉందా? లేదు కోవిడ్ వ్యాక్సిన్కి దీనికి ఏమన్నా లింక్ ఉందా? ఇలా రకరకాల డౌట్స్ అందరిలోనూ ఉన్నాయి. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫై చేసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, దారుణమైనటువంటి చూస్తున్నాం సంఘటనలు. ఇట్లా చిన్న చిన్న పిల్లలు కూడా నుంచున్న చోటే టపామని పడిపోవటం, అప్పటికప్పుడే చనిపోవటం, ఏజ్తో సంబంధం లేకుండా చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా చనిపోవటం. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే చాలా మంది చెప్పేది, సార్ కోవిడ్ తర్వాత ఇవి పెరిగిపోయాయి, కోవిడ్లో తీసుకున్నటువంటి వ్యాక్సిన్ ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది వీళ్ళ మీద, ఎస్పెషల్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లే అని. కొంతమంది ఏమో కాదు, అప్పుడు వచ్చినటువంటి కోవిడే ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుందని కొంతమంది ఏమో ఇదంతా ఏం కాదు, ఇప్పుడు వస్తున్న రోజుల్లో స్ట్రెస్ తోటి ఇలా అవుతుంది అని కొంతమంది. కనీసం 2D ఈకోలో కానీ, లేకపోతే మనం ట్రెడ్మిల్ టెస్టుల్లో కానీ, వీటిల్లో కూడా ఏది ఎక్కడ చాలా రకాల టెస్టులు చేస్తారు కదా, వాటిలో ఎక్కడ కూడా ఏమీ లేకపోయినా కూడా సంఘటనలు జరుగుతున్నాయి. హార్ట్ స్ట్రోక్స్ వచ్చేసి చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎట్లా సార్, ఎందుకు అసలు ఇంతలాగా? ఇప్పుడు ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ అని ఎక్కువైనాయి, దాని గురించి డౌట్ లేదు అందుట్లో. ఓకే. రెండోది యంగర్ పీపుల్లో వస్తున్నాయి, ఎక్కువైనాయి, అది కరెక్టే. ఈ రెండింటిని మాత్రం కాంట్రవర్సీ లేదు. కాకపోతే ఎందుకు వస్తున్నది దాంట్లో చాలా ఓపెన్ డిస్కషన్ ఉంది. కానీ ప్రస్తుతం ఈ రెండు అయితే చాలా క్లియర్. ఇప్పుడు ఎంతో మందిని 30-35 ఏళ్ళను కూడా మనం హార్ట్ అటాక్ చూడటం, హార్ట్ వీక్ అయిపోవటం, ఒక్కోసారి మేము ట్రాన్స్ప్లాంట్ అవ్వటం, ఒక్కోసారి వాళ్ళు హాస్పిటల్కి వచ్చే స్టేజ్ లేకుండా కూడా ఇప్పుడు మీరు చెప్పారు చూసారా చనిపోవటం, ఇవన్నీ అయితే మాత్రం చాలా ఎక్కువైనాయండి. దీనికి ఇందాక మీరు అన్నట్టు ఏది కారణం అని చెప్పడానికంటే ట్రెడిషనల్గా ఏంటంటే మనం ఇంతకాలం చూసింది ఏంటంటే గత 50 ఏళ్ళుగా ఐడెంటిఫై చేసిన షుగర్ అను, బీపీ అను, కొలెస్ట్రాల్ అను, యూరిక్ యాసిడ్ ఎక్కువను, చాలా లావుగా ఉన్నారను, ఓకే, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉందను, ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే యంగ్లో వచ్చే వాళ్ళకి ఈ ఫ్యాక్టర్స్ అంత కారణం అని నేను అనుకుంటలేదు. ఎందుకంటే కొంతమందికి డయాబెటీస్ అయితే ఉంది కానీ చాలా ఫిట్గా కనిపిస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, ఏ సిమ్టమ్ లేదు. 55-60 ఏళ్ళు దాటినాళ్ళలో మాత్రం ఈ కారణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. షుగర్ 10 ఏళ్ళ నుంచి ఉందను, 10 ఏళ్ళ నుంచి ఉందను, లేకపోతే బీపీ ఎక్కువ ఉందనో, లావుగా ఉందను. ఇది మిడిల్ ఏజ్ దాటిన తర్వాత, మిడిల్ ఏజ్ తర్వాత వచ్చే వాళ్ళు ఏంటి, ఇవి ఇంకా స్టిల్ ఈ ఫ్యాక్టర్సే చాలా ఇంపార్టెంట్. యంగర్ జనరేషన్లో వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మాకు కూడా అర్థం కాని పరిస్థితి. పూర్తిగా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మనకి ఈ కారణాలు చెప్తున్నాం కానీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంతవరకు మనకు కనిపెట్టలా. కొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా లైపోప్రోటీన్ ఎక్కువ ఉందను, లేకపోతే సిఆర్పి ఎక్కువ ఉందను, లేకపోతే హోమోసిస్టిన్ ఎక్కువ ఉందను, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొన్నిటికి మనకి హోమోసిస్టిన్ లాంటిదని కొంత ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫా లైపోప్రోటీన్లు ఎక్కువ ఉన్నాయి, సిఆర్పి ఎక్కువ ఉన్నాయి, వీటికి అసలు ట్రీట్మెంట్ లేదు. ఇవి ఎందుకు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉంటే ఏం చేయాలి? అట్లాగే ఇప్పుడు దాకా ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లాసిఫై చేసి కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు, మీకు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటే ఏం పర్వాలేదు, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అని. ఇప్పుడు సైన్స్లో తెలియదు అంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఒక 60 దాటితే వాళ్ళలో కూడా గుండె జబ్బులు రావచ్చు. సోకాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు 150-200 దాటితే అంటున్నాము, గుడ్ కొలెస్ట్రాల్ కూడా. అలా కొత్త కొత్త కారణాలు వస్తున్నాయి. వీటిలో ఏమైందంటే ఇప్పుడు మనకి కోవిడ్ కూడా ఒక కారణమా అనేది డెఫినెట్గా డిస్కషన్ ఉంది. ఏమైందంటే కోవిడ్లో ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? రక్తనాళం నుంచి బ్లడ్ వెళ్తూ ఉండాలి. అది ఎందుకు దెబ్బతినచ్చు? రక్తనాళం వాల్లో జబ్బు రావచ్చు, లేదా ఏంటి అందుట్లో మన ఫ్లో అయ్యేటువంటి రక్తంలో తేడాలు ఉండొచ్చు కదా. ఇంతకాలం మనం పైన ఈ రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ వీటి గురించి ఎక్కువ ఆలోచించాం. కానీ ఇప్పుడు రక్తం ప్రసరిస్తూ ఉంది, ఈ రక్తంలో కూడా తేడా వచ్చినప్పుడు క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు, నాళాలు బాగుండొచ్చు, ఈ రక్తంలో కూడా థిక్ అయిపోయింది అనుకోండి, బాగా అవ్వచ్చు. ఇప్పుడు అట్లా కోవిడ్ టైంలో ఈ రక్తనాళాల ప్రాబ్లం కాకుండా రక్తం బాగా థిక్ అయిపోయి క్లాట్స్ ఫామ్ అవడం అనేది తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఈ కోవిషీల్డ్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
నో Okay. డౌట్ అబౌట్ ఇట్. ఓకే. నేను కూడా వేయించుకున్నా కోవిషీల్డ్, అది వేరే విషయం. ఆలోచించుకుని టెన్షన్ చేసి హెల్త్ పాడగొట్టుకోలేము మనం. ఇప్పుడు ఏమైందంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు అందరం కూడా చాలా టెన్షన్లో ఉన్నాము, ఏదైనా దొరికితే చేయిద్దాం అనుకున్నాము. ఇంతకుముందు వ్యాక్సిన్స్ డెవలప్ చేయాలంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పట్టేది ప్రూఫ్ రావటానికి. ఇప్పుడు మన కోవిడ్ వచ్చినప్పుడు మన టైం ఉంది 6 నెలల్లో వ్యాక్సిన్స్ వచ్చింది. కరెక్ట్ సార్. ఇప్పుడు సోకాల్డ్ టెక్నాలజీతో వచ్చినాయి కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ వాటికి ఉంటాయి. మనం పూర్తిగా స్టడీ అవ్వలేదుగా. ఇప్పుడు యువతలో మరి లక్షల్లో మనుషులు చనిపోతున్నారు, అందుకని వచ్చినాయి. మరి ఈ వ్యాక్సిన్స్లో కూడా కొన్ని 100 మంది చనిపోతారు. ఇప్పుడు నేను ఆ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఒక యంగ్ గర్ల్ పాప అమెరికా నుంచి వచ్చింది. వస్తే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇండియాలో సెటిల్ అవుదాని వచ్చారు. 25, 27 అయ్యే రేంజ్లో ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ చేయించుకుని అమ్మాయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయింది. మరి ఆవిడ ఆర్గాన్స్ తీసుకుని ఇంకొకళ్ళకి పెట్టాం, ఇంకో యంగ్ గర్ల్కి, హార్ట్ అండ్ లంగ్స్. పర్టికులర్గా ఆవిడ చనిపోవటానికి కారణం డెఫినెట్గా ఇది, ఎందుకంటే వ్యాక్సినే. మరి ఈ వ్యాక్సిన్తో ఆ కాంప్లికేషన్స్ ఆర్ నోన్. బట్ ఏంటో 1 in 1 lakh కర్మగాలి ఈవిడికి వచ్చింది. ఇప్పుడు 1 in 1 lakh అంటున్నాం కానీ ఎంతమంది తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ స్టడీస్ ఏమీ ఫుల్ ప్రూఫ్ కాదు, వీళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. ఎంత బాగా స్టడీ చేశారు హడావుల్లో. కోవిడ్లో బయటికి రోడ్డు మీద రావటాకే జనాలు భయపడ్డారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తా భయపడ్డారు. ఈ స్టడీస్ ఎంత బాగా జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా గుడ్ ఫెయిత్తో జరిగినటువంటి. ఇప్పుడు మనం ఏంటంటే వాడు తప్పు చేశారు అంటాం కాదు, దానివల్ల చాలామంది కూడా బ్రతుకుంటారు. మరి అది కౌంటుకు రాదు, ఏదైనా చనిపోయినప్పుడు అవి బయటపడతాయి. అట్లాగే అప్పుడు ఏంటంటే అప్పుడు కోవిడ్ రాకుండా బ్రతకడం ఇంపార్టెంట్. మరి ఆ వ్యాక్సిన్స్తో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాట్ కెన్ వి సే? ప్రతి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. హార్ట్కి సంబంధించి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం, సడన్గా చనిపోకుండా ఇస్తాం. కానీ ఆ మెడిసిన్ వలన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్లాక్ కలర్ వస్తుంది, లంగులో తేడాలు వస్తాయి. బతుకుంటే బలుసాక్ అని మనం ఆ స్టేజ్లో బ్రతకడానికి ప్రయత్నం చేసాం. మరి వాటి ఎఫెక్ట్స్ ఒక్కొక్కటి బయటపడతా ఉంటాయి. సో ఇట్ ఇస్ పాసిబుల్. అంటే సమ్ స్టడీస్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో అన్ని స్టడీస్, నేను ఏ స్టేజ్కి వచ్చానంటే నాకు పర్సనల్గా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే అన్నీ నమ్మలేని స్టేజ్కి వచ్చాయి. ఎందుకంటే అన్ని స్టడీస్ రిలయబుల్ కాదు. ఓ రోజు ఇది మంచిది అంటారు, తర్వాత స్టడీస్ ఇది చెడు అంటున్నారు. మరి ఏం చేయాలి? మధ్యలో మేము ప్రాక్టీస్ చేయాలి కదా. మరి మంచి అయినప్పుడు ఇస్తాం, చెడు వచ్చినప్పుడు స్లో చేస్తాం. ఏదైనా తొందరపడకుండా చేయాలి. బట్ ఆ వ్యాక్సిన్ టైంలో అది ఎసెన్షియల్. అన్ని గవర్నమెంట్స్ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ప్రజలను బ్రతికించుకుంటూ ఎలా అని మీకు తెలుసు కదా. జనాలకు స్పేస్ లేక రోడ్డు మీద పడి చచ్చిపోయారు. కరెక్ట్. అది బెడ్ కావాలంటే ఎంత కష్టం అయ్యేదో మనకు అందరికీ తెలుసు. దొరకలేదు. ఇన్ఫ్లుయెన్సులు, మినిస్టర్ల ఇన్ఫ్లుయెన్సులు, డాక్టర్ల అయినా కూడా ఎంత చేసినా కూడా దొరకని పరిస్థితి ఉంది సార్ అసలు. అవును. అందుకని వాటన్నిటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నో డౌట్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం కొంత సఫర్ అవుతున్నాము. కాకపోతే దీని మూలాన ఈ సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా చెప్పలేము. కొంతమందికి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కోవిడ్లో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. సో అందుకని అంటే కోవిడ్ కొంతవరకు కారణం, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ జబ్బులో చనిపోయిన వాళ్ళందరూ కూడా కోవిడ్ కంటే కూడా బాడీ హైపర్ రియాక్ట్ అయింది. ఇప్పుడు మనం కొంతమంది ఇలా అన్నాం అనుకోండి, కొంచెం వాపు వస్తుంది, బాగా వాపు వచ్చింది అనుకోండి, అది పర్సనల్ ఎఫెక్ట్. ఇప్పుడు అట్లాగే పెన్సిల్తో కొన్ని లక్షల మంది బతికారు, కొంతమంది 100 మంది చనిపోయారు. అది ఎందుకది? పెన్సిల్ ఫాల్ట్ కాదు, బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దేనికన్నా మనకు తెలియదు. ఈచ్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. సేమ్ మెడిసిన్ మన డిఫరెంట్, కానీ మెడిసిన్ అన్ని మానేస్తే మనకి ఏం మెడిసిన్స్ ఉంటాయి? ప్రతి మెడిసిన్ కూడా ఒక పాయిజన్. మరీ ఎసెన్షియల్ అయితే తప్పితే వాడకూడదు. సరైన డోసులో, తక్కువ డోసులో వాడితే కానీ పనిచేయదు. సో ఎంత మంచి మెడిసిన్ కూడా పాయిజన్. అందుకే చెప్తా, జనాలు వచ్చి మా అక్కడ నొప్పులు ఎక్కడ నొప్పులు అంటారు. అమ్మ, నొప్పులు ప్రతి వాడికి ఉంటాయి, బ్రతుకున్న వాళ్ళకి. మాకు నొప్పులు ఉంటాయి, అన్నిటికీ మందులు వాడద్దు. మీకు జీవన శైలికి ఏమైనా ఇబ్బంది వచ్చింది, లేదు ఏదో గుండె జబ్బు లేదా బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటే మనం ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటే సర్దుకుపోవటం బెటరు, మందుల కంటే అది బెటర్ అని చెప్తా ఉంటారు చాలామందికి. సో అట్లా ఏంటంటే కోవిడ్ మూలాన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్తో ఐఎమ్ షూర్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే పర్ఫెక్ట్ స్టడీస్ జరగలేదుగా. కాకపోతే మరి అప్పుడు మనం అవన్నీ చేయాల్సి వచ్చింది. అవే కారణమా లేకపోతే ఎంత కారణం మనం ఎట్లా చెప్పగలం? ఇప్పుడు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఎంతమందికి స్ట్రెస్? ప్రతి వాడు వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ టూ మచ్ స్ట్రెస్. 100% సార్, 100%. ఇప్పుడు అట్లాగే మన తిండి ఉంది, తిండి మరి అన్నీ కూడా కెమికల్స్తో వచ్చినాయి. ఈ కెమికల్స్ ఎఫెక్ట్ ఎక్కడ చదివామండి? ఇప్పుడు ఈ కెమికల్స్తో వచ్చి మీరు వాడద్దు అంటే అమెరికా లాంటి కంట్రీసే ఇప్పుడు ఆర్గానిక్ పాడు ఆ మాటలు మాట్లాడకుండా బాబు, నిజంగా దానికి వెళ్తే అది దానికి ఖర్చు ఎక్కువ, ఖర్చు ఎక్కువ, ఈల్డ్ తక్కువ, మరి ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది,
ప్రజలందరికీ మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు ఈ మాత్రం తినగలిగే వాళ్ళు కూడా మరి ఇప్పుడు 10 రూపాయలు అనేది 100 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. అప్పుడు ఎంతమంది తినగలరు? అందుకని అమెరికా లాంటి కంట్రీస్లోనే చాలా మంది చెప్తారు ఆర్గానిక్ ఇవన్నీ మనం ఏంటంటే సొసైటీకి ఎక్కువ మందికి ఎలా చేయగలం అనేది కనుక చూస్తే ఆర్గానిక్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎక్కువ మందికి లార్జ్ స్కేల్ అవ్వదు. మరి కెమికల్స్ ఎఫెక్ట్స్ ఏంటి? మరి ఇప్పుడు ఇంతకుముందు ఎంత చేసినా కూడా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది. ఇంతకుముందు 40 ఏళ్ళు 42 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మన దేశంలోనే దాదాపు 73-74 ఏళ్ళు యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్. సో ఓవరాల్గా గుడ్ ఎక్కువ ఉంది, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనంటే ఇండివిజువల్ లెవెల్లో చేయాల్సిందే కానీ మనం స్ట్రెస్ అలా తగ్గించుకోవాలి, మనం ఎట్లా వర్క్ చేసుకోవాలి అనేది మనం పనిచేయాలి. గవర్నమెంట్గా ఇప్పుడు సపోజ్ మీకు వారానికి 1 రోజు సెలవు అన్నారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి 2 రోజులు సెలవులు ఇచ్చారు, అయినా హార్ట్ అటాక్లు వస్తున్నాయి వాళ్ళకి. మిగతా 5 రోజులు చాలా కష్టపడుతున్నారు కదండి. మరి ఎన్ని రోజులు సెలవులు ఇవ్వగలరు వాళ్ళు? ఇవ్వలేరు కదా. ఇప్పుడు అట్లాగే బాబు సెల్ ఫోన్లు మానేయండి, టీవీలు మానేయండి అంటే మనం ఒక పక్కన చెప్తున్నాం, ఒక్కొక్కరు 2 సెల్ ఫోన్లు పెట్టి తిరుగుతున్నారు. నేను కూడా తిరుగుతున్నాను. మరి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎవరు స్టడీ చేస్తారు? ఇంటి పైన పెడితే మనకి వాటి మూలాన చాలా రేడియేషన్ వస్తుంది. వాటి ఎఫెక్ట్ ఏంటి? కొన్ని క్యాన్సర్స్ దాని మీద వస్తున్నాయని ఉంది. అండ్ ఇట్స్ ప్రాబబ్లీ ట్రూ ఆల్సో, సమ్ బ్రెయిన్ క్యాన్సర్స్ అలాంటి దాని మూలన వస్తున్నాయని. అందుకని ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చనిపోతున్నారు. వీటన్నిటికీ తగ్గించాలంటే ఏంటంటే ఈ స్పీడ్లో చాలా కష్టం. అందుకనే మనం తినే ఆహారం జాగ్రత్తగా చూసుకుంటాం, మనం చేయగలిగేది కొంత స్ట్రెస్ తగ్గించుకుంటాం, కొంత ఎక్సర్సైజ్ చేయటం, మరి ఇన్సూరెన్స్లు తీసుకుంటాం, చేయగలిగేవే తప్ప ఇప్పుడు నిజంగా ఈ సడన్ డెత్ని ఆపగలమా అంటే నాకైతే ఆపలేమని అనిపిస్తుంది. అంటే ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఒకసారి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకో, మనలాగా స్ట్రెస్ పడరు, మనలాగా పరిగెత్తా ఉండరు. ఎందుకంటే ఎకానమీ స్టెబిలైజ్ అయిందండి. ప్రతి వాడికి ఫుడ్ ఈజ్ ఎష్యూర్డ్, ప్రతి వాడికి హెల్త్ కేర్ ఈజ్ ఎష్యూర్డ్, ప్రతి వాడికి రీజనల్ లైఫ్ ఈజ్ ఎష్యూర్డ్. వాడి పని చేయకపోయినా ఇచ్చే ఫండ్స్తోనే హాలిడేస్ కూడా వెళ్ళొస్తాడు, కారు కొనుక్కుంటాడు. మనాడు పని చేస్తుంది లేదు. అందుకని అంటే ఈ స్పీడ్ ఆఫ్ గ్రోత్లో మనం ఇప్పుడు వరల్డ్ నెంబర్ 4 ఏది జీడిపిలో ఇదంట్లో చూస్తే అవుతున్నాం లేదా? బిలియన్స్ దాడుతున్నామా లేదా? మరి ఇప్పుడు 3కి వెళ్ళాలి, 2కి వెళ్ళాలి. మనం ఆ 2కి వెళ్ళిన తర్వాత ఏమన్నా అందరికీ కూడా సరిపడా ఫుడ్ దొరుకుతుంది. మనం ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి పని చేయక్కర్లేదు, రాత్రింపగళ్ళు పని చేయక్కర్లేదు అనుకున్న స్టేజ్లో ఈ స్ట్రెస్లు తగ్గి అప్పుడు అందరూ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ టైంలో మనం ఎవళ్ళని చేసినా కూడా ఫర్ ఏ ఫ్యూ మోర్ ఇయర్స్, మేబీ ఏ డికేడ్, వీ హ్యావ్ టు గో త్రూ దిస్. తప్పదు, ఇవన్నీ మారలేం కదా. ఇప్పుడు మనాళ్ళు వెళ్ళి రాత్రింపగళ్ళు ఇప్పుడు ఇక్కడ పని చేయరంటే పని చేయని వాళ్ళందరూ వెళ్ళి అమెరికాలో గొడ్డు చాకరీ చేస్తారు. దే బికమ్ అథారిటీ ఆ సిచ్యువేషన్లో. అమెరికాలో వాళ్ళు చేయరు. ఆస్ట్రేలియా వాళ్ళు, యూకే వాళ్ళు మన ప్రేమతో తీసుకుంటున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళు నైట్ డ్యూటీలు, ఇప్పుడు కార్డియాక్ సర్జరీ ఉంది, కార్డియాక్ సర్జరీకి వెళ్ళాలంటే అమెరికాలోను ఆస్ట్రేలియాలోను వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళరు. అమ్మో రాత్రి వాళ్ళు ఎక్కడ చేస్తాం, ఎందుకు నాకు లేకుండా జీవితం గడుస్తుంటే ఎందుకని నేను పని చేయటం అనుకుంటారు. ఇప్పుడు మనం ఏంటంటే గ్రో అవ్వాలనే తపంతో మన అక్కడికి వెళ్ళి రిజిస్ట్రార్లుగా పనిచేయటం, ఎక్స్ట్రా డ్యూటీలు చేయటం, ఇవన్నీ చేస్తాం. అవును సార్, కరెక్ట్. కాబట్టి మనం కూడా ఎకానమీలో ఆ స్టేజ్, ఇప్పుడు మనం ఎకనామికల్గా వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇవన్నీ అంటాం, కానీ రిచెస్ట్ పూరెస్ట్ బోల్డ్ గ్యాప్ ఉంది మనకి. ఆ గ్యాప్ తగ్గిన రోజున అందరికీ అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. ప్రాబబ్లీ అప్పుడు మనం ఏంటంటే ఫుడ్ ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అని అందరూ ఫోకస్ చేస్తారు. అదే అందరూ హెల్త్ కాన్షియస్ అవుతారు. ఈ లోపల ఏదో మనకి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి బేసిక్గా ఏషియన్స్ ఎస్పెషల్లీ మనకి ఇండియన్స్కి రక్తనాళాలు చాలా చిన్నవి. ఉన్న ప్రాబ్లం రక్తనాళాల్లో జబ్బు అన్నాము, రక్తం క్లాట్ అవుతుంది, అందుట్లో ప్రాబ్లం వస్తుంది, స్మోకింగ్ మూలన లేకపోతే కోవిడ్ వీటన్నిటి మూలన వస్తుందన్నాము. పైగా పైప్ సైజులు కూడా చిన్నవి మనకి. వాళ్ళకి ఇంత పైప్ ఉందనుకోండి, ఇంత పైపులో 50% బ్లాక్ అయినా మంచి ఫ్లో ఉంటుంది. ఇప్పుడు సైజ్ ఎంతే ఉందనుకోండి, 50% అయితే ఫ్లో అవటానికి ఏముంది అక్కడ. అందుకని మనం వీఆర్ జెనెటికల్లీ మోర్ ప్రోన్ దెన్ అదర్స్. సో వీఆర్ యాక్చువల్లీ రన్నింగ్ అగెనెస్ట్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇంకా కొంత టైం పడుతుంది స్టెబిలైజ్ అవటానికి. అప్పుడు దాకా ఎవరి కాలం వీలైనంత వరకు చెప్పడం చాలా ఈజీ. ప్రాక్టికల్గా నాకు కష్టం ఆ విషయం తెలుసు, నాకు నేనే అన్నీ చేయలేను. సో మనం ఏంటంటే కొంచెం రీజనబుల్గా ఎక్సర్సైజ్ చేసుకుంటా, తర్వాత ఏంటంటే ఫుడ్ వాచ్ చేసుకుంటా, తర్వాత వెయిట్ వాచ్ చేసుకుంటా, స్ట్రెస్ వీలైనంత వరకు తగ్గించుకుంటాకి సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ హాలిడేస్. ప్రపంచం గురించి మనం మానేసి మన గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు ఇంత టైం పట్టింది, ఎన్నేళ్లుగా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు వారానికి
7 రోజులు పనిచేసా ఎంతగానో. ఉమ్. ఇప్పుడు ఒక 5 రోజులు 6 రోజులు తగ్గించాలని జనవరి నుంచి ట్రై చేస్తున్నా. ఎన్నేళ్ల తర్వాత ఈ పడికి లోపల కాలిపోవాల్సినవి కాలిపోయి ఉంటాయి కదా. అయ్యో సార్, అంటే ఏడాదిలో కనీసం 5-6 రోజులన్నా తగ్గిద్దామని. వీ హ్యావ్ టు స్లో డౌన్. అదే మా పిల్లలు అనుకోండి, వాళ్ళు ఇట్లా పరిగెత్తవు. దే ఆల్రెడీ స్టార్టెడ్ స్లోయింగ్ డౌన్. అంటే వాళ్ళు 40-45 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు, నేను ఇప్పుడు 60s దాటిన తర్వాత అనుకునే వాళ్ళు 45 అనుకుంటారు. సో దే విల్ రిమైన్ హెల్దీ. అది మరి నేను ఇందాక అన్నట్టు ఎకానమీ, థాట్ ప్రాసెస్, కంఫర్ట్స్ ఇవన్నీ మారాలి కదా, అందుకని వస్తాయి అన్నమాట. సో అందుకని లైఫ్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రెస్ఫుల్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అన్లెస్ వీ టేక్ ఎక్స్ట్రా టైమ్ టు కట్ డౌన్ స్ట్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటారంటే అందరం వచ్చి మనం చాలా ఈజీ చెప్పటం, మీరు మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని అంటాం. కానీ ఏమవుతుందంటే నేను ఇన్నేళ్ల నుంచి 35 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను హార్ట్ సర్జరీ. 85 అంటే ఇప్పుడు ఏంటి 40 ఏళ్ళు, యాక్చువల్లీ 40 ఏళ్ళు అయినా కూడా నాకు అన్నీ తెలుసని నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను. నేను దెర్ ఇస్ సో మచ్ ఐ డోంట్ నో. ప్రతిరోజు నేర్చుకుంటానే ఉంటాం, కాన్ఫరెన్స్లకు వెళ్తాం, ఇంకా టెక్నాలజీస్ నేర్చుకుంటాం. మరి అటువంటిప్పుడు నువ్వు సడన్గా మానేసి నేను ఈ స్ట్రెస్ తగ్గించేసుకోవాలి, మెడిటేషన్ చేస్తాను కూర్చుంటే వస్తుందా? దానికి కూడా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే మనం స్ట్రెస్ని తగ్గించుకోగలం. ఓవర్ నైట్ సడన్గా తినేసి కూర్చుంటే స్ట్రెస్ తగ్గదు, మనకి తగ్గదు. కూర్చుంటే 10 నిమిషాలు కూర్చుంటే మనకి మెడిటేషన్ వచ్చేస్తుంది అనుకో. మరి యోగిలు వాళ్ళు కూడా మేము కార్డియాక్ సర్జరీ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక స్టేజ్కి వస్తున్నారు. అందుకని మనం ఏంటంటే స్లో అవటం కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. రిలాక్స్ అవటం అనేది మర్చిపోయాము మనం. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నా సెల్ ఫోన్లు మోగితే చూసుకుంటూనే, ఇప్పుడు అది కాదు, రష్యాకిను యుక్రెయిన్కి ఏం జరుగుతుంది ఏం అవసరం వాడితో మనకి. అయినా అంటే కొంత నాలెడ్జ్ ఉండాలి, జనాలు అనొచ్చు ఈడేంటి ఇలా అంటాడని, ప్రపంచం తెలియాలి. నేనేమన్నా చేయగలనా? భోజనం చేసినప్పుడు కూడా ఏమైంది, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఏం జరుగుతుందంటే అన్నం తినేటప్పుడు, బట్ అలా అయిపోయింది లైఫ్. ఆపలేకుండా ఉన్నాను, నేను కూడా ఆపలేకుండా ఉన్నాను. సరే రిలాక్స్ అవటం అనేది మనం నేర్చుకోవాలి. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లల్నేమో ఐఐటీలు అని పరిగెత్తిస్తున్నాము, వాళ్ళని కూడా కొంచెం ఆడుకుంటాకి రిలాక్స్ అవటం చేయాలి. అది మనం వాలంటరీగా చేస్తే తప్ప ఏ ఫ్యాక్టర్, కొంతమందికి స్ట్రెస్ ఇంపార్టెంట్, కొంతమందికి ఫుడ్ ఇంపార్టెంట్, కొంతమందిలో డయాబెటీస్ ఇంపార్టెంట్. మనం ఏదో ఒకటి పని చేస్తూ ఉంటే తప్పితే నిజంగా మనం తగ్గించలేమండి. వీఆర్ గోయింగ్ టు సీ మోర్ అండ్ మోర్ మీడియా. ఎందుకంటే మనకి అవేర్నెస్ పెరిగింది కదా, ఏమైనా జరిగితే హార్ట్ అటాక్ వచ్చిందని ఇప్పుడు మీరున్నారు, మీకు అవేర్నెస్. ఇంతకుముందు ఏమైనా చనిపోతే ఎవరిని పట్టించుకునేవాడు. సో అందుకని ఏంటంటే మనం ఫ్యూ మోర్, నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ అనదర్ డికేడ్ వీఆర్ గోయింగ్ టు దిస్, ఇది ఎపిడమిక్ ఆఫ్ దిస్ థింగ్ అండి. ఇప్పుడు నుంచి జనాలు కొంచెం రిలాక్స్ అవడం నేర్చుకుని కొంచెం వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటా మనం ఓకే, మనం అన్నిటికీ పరిగెత్తద్దు అని అనుకుంటే, నేను చెప్తున్నాను కదా, నాకు 35 ఏళ్ళు పెట్టాను కార్డియాక్ సర్జరీ ప్రాక్టీస్ చేసిన. ఐ వాంట్ టు స్లో డౌన్. నేను లేకపోతే ప్రపంచం ఆగదు, నాకు తెలిసే ఆ విషయం. బట్ మనం ఎంతసేపు మనం లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది, ఫ్యామిలీ కొంపలు మునిగిపోతాయి అనుకునే ఫాల్స్ ఒపీనియన్లో పరిగెత్తున్నాము. సో వీ నీడ్ టు రీలర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. యంగర్ దే స్టార్ట్, దే ఆర్ గోయింగ్ టు స్టే హెల్దీ, ప్రాబబ్లీ ఎంజాయ్ ద ఫ్రూట్స్ బెటర్. కానీ నాకు డౌట్ ఏంటంటే సార్, మీరు స్ట్రెస్ తోటి అన్నారు, ఓకే నేను కూడా అది ఒప్పుకుంటాను, స్ట్రెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లల్లో స్ట్రెస్ ఏంటి, పిల్లలు ఎందుకు మరి? ఏమండి ఈ రోజుల్లో పిల్లలకు ఉన్న స్ట్రెస్ తల్లిదండ్రులతో, టీచర్స్తో తక్కువ అండి. ప్రాబబ్లీ వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉండేది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తోనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నావు, గ్రాండ్ సన్ అన్నావు. సో అందుకని ఏంటంటే మనం వెనకేసుకు వస్తాం కాబట్టి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అనుకుంటా. కానీ ఎంత స్ట్రెస్ అండి పిల్లలకి, ప్రతిదానికి కంపేర్ చేస్తాం. పిల్లల్లో సూసైడ్స్ ఎన్ని పెరిగినాయి, మార్కులు రాలేదని. మొన్న మధ్య కదండి, ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఉంటాను, ఏదో మెడికల్ కాలేజీలో సీట్ రాలేదని సూసైడ్. అయ్యో 10th క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్. నేను ఏంటంటే చాలా స్ట్రెస్. వాళ్ళకి చిన్నపిల్లలుగా ఉండట్లేదు కదా మనం నువ్వు అది అవ్వచ్చు ఇది అవ్వచ్చు అన్నీ చేస్తున్నాం. ఐ హ్యావ్ గాన్ త్రూ దిస్. నేనేమి చేయలేదు, అవతల చెప్పట్లేదు, నా ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వీ హ్యావ్ డన్ దట్. వీ హ్యావ్ పుట్ చిల్డ్రన్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. వీఆర్ కీపింగ్ దెమ్ అండర్ స్ట్రెస్. వాళ్ళు హాయిగా ఆడుకుంటాకి, వాళ్ళ మైండ్లో ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా మనం టైం ఇవ్వట్లేదు కదా. అందుకేనంటే ఉన్నాయి, బట్ అవే కాదు ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఫుడ్, మనతో పాటు వాళ్ళు అదే ఫుడ్ తింటారు. అట్లాగే పిల్లలు గుండె జబ్బులు ఉంటాయి చిన్నపిల్లల్లో. మనం అందరికీ టెస్టులు చేయించాం కదా. ఇప్పుడు వాటిని బాగా, ఇప్పుడు నేను చెప్పానని చెప్పి ఎవరే నువ్వు డాక్టర్ గోఖలే చెప్పాడు, నువ్వు ఈ నుంచి చదువు తగ్గించు, బయటికి వెళ్ళి 1 గంట పరిగెత్తన్నా అనుకో, టపాన్ చనిపోయాడంటే వచ్చి తిడతారు నన్ను. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో కూడా కొన్ని గుండె జబ్బులు ఉంటాయి.
వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు అట్లా అయిపోతాయి. కొన్ని జబ్బులు ఉన్నాయి. అందుకని అమెరికా లాంటి వాటిలో అంటే స్కూల్ కాంపిటీషన్స్కి వెళ్ళే ముందర వాళ్ళకి టెస్టులు చేస్తారు. బై బర్త్ తేడాలు, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఉంటారు, అయోటిక్ స్టెనోసిస్ అని కొన్ని జబ్బులు ఉంటాయి. అట్లాగే హార్ట్లో ఇంకా కొన్ని మయోపతి, ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎంత కామన్. మనం లేటెస్ట్ ట్రీట్మెంట్లు తీసుకొస్తున్నాం, కానీ నేచర్ ఏంటి, ఏదో రకంగా చంపాల్సిందే కదా మనని. మరి చైనాలో వుహాన్లో వైరస్ అనండి, కోవిడ్ అనండి, ఇలాంటి ఎన్ని వస్తున్నాయో మనకు తెలియదుగా. ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్తో బ్యాక్టీరియా రెసిస్టెంట్ కొత్త బగ్స్ వస్తున్నాయి. వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. వాటితో మరి హార్ట్లో కొంతమంది మయోపతిలు వచ్చి హార్ట్ వీక్ అయి ఉండొచ్చు, వాళ్ళు సడన్గా చనిపోతారు. అందుకంటే మనం బాగా కనిపిస్తున్నాడు కాబట్టి ఇటు బాగున్నాడు, పిల్లడు కాబట్టి చాలా బాగున్నాడు అని అనుకుంటే అది లేదు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ 10 ఏళ్ళు 12 ఏళ్ళ లెవెల్ నుంచి చెక్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటన్నిటిలో మనం నోటీస్ ఎక్కువ చేస్తున్నాము. మనం మరి అన్హెల్దీ హ్యాబిట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు కష్టపడటం అనేది అంటే ఫిజికల్ యాక్టివిటీ హెల్ప్స్ హెల్త్ బెటర్ దాన్ మెంటల్ యాక్టివిటీ. మరి ఇంతకుముందు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఇప్పుడు లేదు. అట్లా అని చెప్పి వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు లైఫ్ స్పాన్ తక్కువ ఎందుకు ఉందంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయేవాళ్ళు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అవి కాకుండా మనం ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. వాళ్ళు దీంతో చనిపోతున్నారు. 65-75 మధ్యలో వస్తేనేమో హార్ట్ జబ్బులు చచ్చిపోతున్నారు. 75 దాటితేనేమో క్యాన్సర్స్తోనూ, లేకపోతే డీజనరేటివ్ ఆల్జీమర్స్, లేకపోతే చూసేవాళ్ళు లేకో వాటితో చనిపోతున్నారు కదా. ఏదో రకంగా ఒక స్టేజ్ దాటితే వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఐ థింక్ ఇప్పుడు వీ నీడ్ టు, ఇప్పుడు మోడీ గారు యోగా, హీస్ ట్రైంగ్ టు ప్రమోట్ హిస్ బెస్ట్ బికాజ్ దే ఆర్ గుడ్. ఇప్పుడు అట్లా అని చెప్పి మోడీ గారికి ఎంత స్ట్రెస్ ఉంటుంది, అంతే కదా సార్. ఇప్పుడు మందంతా స్ట్రెస్ ఎంత అంటే ఇప్పుడు అక్కడ అపోజిషన్ నుండి చుట్టూ యుద్ధాల నుండి దేశాన్ని బాగు చేయాలని ఒక తపన, మనం బాగు చేయాలి, కంట్రీని ముందర తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన ఈ కంట్రీ ఇన్ని 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉన్నామంటే దానికి కారణం మన లీడర్సే. మరి మంచి లీడర్స్ మనం చేయాలనుకుంటే ఒక్క లీడర్ కెన్ చేంజ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ కదా. మరి అది బాగు చేయాలని అందరి కోసం అంతా ఆయనకి స్ట్రెస్సే కదా. ఇప్పుడు మెడిటేషన్ చేయిస్తే ఏంటి, ఆయన మెడిటేషన్ ఆయన చేసుకోవచ్చు. ఇప్పుడు యోగా చేస్తే హెల్త్కి మంచిది. ఇట్స్ ప్రూవెన్. యోగా చేస్తే అంటే ఒక అరగంట వాకింగ్ చేసినట్టే ఒక అరగంట యోగా చేస్తే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, కదలలేవు, అవి చేస్తే ఈక్వల్ బెనిఫిట్ ఉంది. ఓకే, మరి ఈక్వల్ బెనిఫిట్. దీనికి ఏంటి మనం వేలు కట్టక్కర్లేదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అందుకని అంటే ఇది అ కాంప్లికేటెడ్ స్టోరీ. మనం ఒక దాంతో మనం ఇది చేస్తే తగ్గుతుందని మనం చెప్పలేము. మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటాం. మీకు పనిచేసి నాకు పనిచేసి, నాకు పనిచేసిన ఆయనకి పనిచేసి, మన ముగ్గురికి పని చేయింది, ఇంకోటి పనిచేస్తుంది. అందుకంటే మల్టిపుల్ యాంగిల్స్లో మనం చూస్తా మనం కరెక్ట్ చేస్తున్నామా, వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు మేము సర్జరీ చేస్తున్నాం, ఈ పేషెంట్ అరే మనం ఆ టైం చేస్తే ఇదే ఆపరేషన్ చేస్తే పాప మనం సేవ్ చేయలేకపోయాం, ఈ పేషెంట్ అదే ప్రాబ్లం ఎలా సేవ్ చేయొచ్చు అని వీ డూ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. మేము దేవుళ్ళం కాదు కదా. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కొంతమంది చనిపోతారు, చేయకపోతే బాగుండేవారంటే మనకేం తెలుసు, తెలియదు కదా. సో వీ ట్రై టు ఇంప్రూవ్ అవర్ రిజల్ట్స్, ట్రై టు డూ మోర్. అట్లాగే అంటే ఈ విషయాల్లో కూడా హౌ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ రిజల్ట్స్. సార్ మరి కొంతమందిలో టెస్టులు చేయించుకుని 2D ఈక్వలెంట్ టెస్టులు చేస్తారు కదా సార్, ఆ టెస్టులు చేయించుకున్నా కూడా అందులో ఏమీ లేకపోయినా చనిపోయే పరిస్థితులు వస్తుంది. ఉంది, చనిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను సార్ మల్టీ ఫ్యాక్టర్లని. సార్ ఆయన సిగరెట్ తాగడు, ఆల్కహాల్ తీసుకోరు, రోజు పూజ చేసుకుంటాడు, ఒక గంట పూజ చేస్తే చెప్పిన డాక్టర్ అలాగే ఏ హ్యాబిట్ లేదు, అదే చేసుకుంటాడు, ఇవన్నీ అంటారు. అయినా ఎందుకు వస్తుందంటే బోల్డ్ మనకు తెలియని రీజన్స్ ఉన్నాయన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ ఎకోలు, ఈసీజీలు ఒక 20 ఏళ్ల తర్వాత ఏంటో డాక్టర్ అది ప్రిమిటివ్ టెస్టులు చేసేవారు, ఇంత సింపుల్ టెస్ట్ పైన ఎలా పెడితే తెలిసిపోతుంది అనేది టెస్టులు వస్తాయి. ఇది డెవలప్ అవుతాయి అనమాట. హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ దెబ్బతింటేనే ఈసీజీలోను ఎక్కువలోనూ కొంత ఐడియా ఉంటుంది. ఓకే, అందుకని ట్రెడ్మిల్ టెస్ట్ కంపల్సరీ. చాలామంది ఏంటంటే ఈ చిన్న నాటిలో లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, ఎక్కువ హీమోగ్లోబిన్ చెక్ చేసి అంతా బాగున్నాడు కాదు. నిజంగా హార్ట్ చేయాలి, టీఎంటీ అన్నా మినిమం చెయ్యాలి. టీఎంటీ చేస్తే అది కూడా 100లో 50-60 మందికి తేడాలు చూపిస్తుంది. మిగతా 50-60 మందికి గుండె జబ్బున్నా చూపించదు. అబ్బో, అందుకనే డాక్టర్ ఉన్నాడు మధ్యలో. ఎందుకంటే చూసి లేదండి మాకు కొంచెం డౌట్గా ఉంది, మీరు సిటీ స్కాన్ చేయించండి, లేకపోతే మీరు యాంజియోగ్రామ్ చేయించండి, లేకపోతే న్యూక్లియర్ స్కాన్ చేసి అంటాం. అవి కూడా 99% పర్ఫెక్ట్. ఏంటి ఆ టెస్టులు చేసినా చూసేది ఎవడు మనిషి కదా. ఇప్పుడు ఏఐ వస్తుంది మనకి. ఏఐ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నా ఎక్స్పీరియన్స్ 100 మందిలో ఉంది, నేను మళ్ళీ ఒక సంవత్సరం అయితే మర్చిపోవచ్చు. ఏఐ మర్చిపోదు.
ఆ 100 మందిని కలెక్ట్ చేస్తుంది, 101 వాడిని ఆ యాంగిల్లో కూడా చూస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ థింగ్స్ ఈవెన్ బెటర్. టెస్ట్లు బాగున్నంత మాత్రాన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాం బాగున్నాడు, అడిగిన డాక్టర్ పనిమాలిన డాక్టర్ ఇవాడు చచ్చిపోయాడు మొన్నే చూసాం అంటే అది డాక్టర్కి లిమిటేషన్స్ ఉన్నాయి, మనిషి కదా, టెస్టులకి లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకని 3-4 టెస్టులు చేస్తే వాటి సెన్సిటివిటీ పెరుగుతుంది 50 నుంచి 60. ఒకే టెస్ట్ చేస్తే 20% ఉండదు, 6 టెస్టులు చేస్తే 80%. కానీ అందరికీ అన్ని 6 టెస్టులు చేయలేరు కదా సార్. చేయలేదు. ఎప్పటికప్పుడు ఈల్డ్ తక్కువ. మనం సొసైటీలో అందరికీ నేను సిటీ స్కాన్లు యాంజియోగ్రాములు చేస్తే ఏమవుతాయి? ఇప్పుడు అందుకని అమెరికా లాంటి దగ్గరికి వెళ్తే వాళ్ళకి సిటీ కొరనరీ యాంజియో చేయాలంటే 3 నెలలు 4 నెలలు పడుతుంది, పర్మిషన్లు ఇవ్వరు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఊరిని పొద్దున్న వచ్చి మధ్యాహ్నం చేయించుకుని నెక్స్ట్ డే వెళ్ళిపోతారు టెస్ట్లు. ఎందుకంటే మన దగ్గర ఈ లిబరేటెడ్ సొసైటీలో డబ్బులు కడితే వాడికి టెస్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళకి చాలా ఖరీదు ఆ టెస్టు. ఇన్సూరెన్స్ ఆడు పర్మిషన్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఆడు చూస్తాడు నీకేం డయాబెటీస్ ఉందా, నీ వెయిట్ ఎక్కువ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, హార్ట్ అటాక్ వచ్చిందా, ఓకే అయితే వెళ్ళి చేయించు, లేకపోతే నీకు ఇవ్వనయ్యా నేను. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఆడు ఏం చేస్తాడు, వాడు డబ్బులు సేవ్ చేసుకోవాలిగా, ఈజ్ డూయింగ్ బిజినెస్. సో అందుకని ఏంటంటే మనం టెస్టులు చేసి నార్మల్ అన్నంత మాత్రాన గ్యారంటీ లేదు మనకి. ఆ ఓన్లీ థింగ్ అంటే మనం ఒక 60% పాజిబిలిటీ లేదంటాం. మరి ఆ 100లో 40 మంది గుండె జబ్బు ఉంది, మేము మిస్ అవుతున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఏఐ అలాంటివి వచ్చినప్పుడు సెన్సిటివిటీ పెరుగుతుంది, కొంత హెల్ప్ చేస్తాయి. కాకపోతే వాటితో హామ్ ఏంటో మనకు తెలియదుగా. ఇప్పుడు ఫుడ్ లేని రోజున కెమికల్స్ వేసి ఎకరానికి 10 బస్తాలు బదులు 40 బస్తాలు చేసాం. వాటి ప్రాబ్లం ఏంటో ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. అట్లాగే ఏఐతో ప్రాబ్లమ్స్ రేపు పొద్దున్న వచ్చి మరి అవన్నీ మనకంటే స్మార్ట్ అయిపోయి ఏ ఆపరేషన్ నువ్వు కాదు కూర్చొని కింద ఊడు లేకపోతే సామాన్లు కడుగు నేను ఆపరేషన్ చేస్తాను అంటే ఏమో తెలియదు. నేను ఆపరేషన్ చేసిన సామాన్లు నువ్వు కడిగంటే కడగాల్సిందే నేను. అలా ఉంటాయి అనమాట. సో బై కానీ యాక్చువల్లీ మరి ఏదన్నా సిమ్టమ్స్ని తెలుసుకొని జాగ్రత్త పడేదానికన్నా ఆప్షన్ ఉందా సార్? ఉంటాయి, కానీ 25-30% ఆఫ్ హార్ట్ అటాక్స్ హ్యాపెన్ సైలెంట్లీ. సడన్గా నిద్ర సరిపోతారు. అంటే ఇవన్నీ చేస్తే మనకు డిప్రెషన్ వస్తుంది, కానీ మనం స్టిల్ ఏంటంటే అందుకని అంటాం చెస్ట్ పెయిన్ వచ్చినా మెడలో పెయిన్ వచ్చినా కొత్తగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంతకుముందు బాగా నడవగలుగుతున్నావు, 4 అడుగులు వేస్తుంటే ఇంతకుముందు లాగా నడవలేకపోతున్నావు, ఆయాసం వస్తుంది, లేదు ఇక్కడ మంట అనిపించినా బాబు అది గుండె జబ్బు ఏమో ఎక్స్క్లూడ్ చేయండి అంటాం. అలా వచ్చిన వాళ్ళలో ఒక 10-15% గుండె జబ్బులు ఉంటాయి. మిగతా 85-90 మంది గుండె జబ్బులు కాదు. ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషను, మజిల్ పెయిన్, బోన్ పెయిన్ ఉంటాయి. కాకపోతే ఇవి ఎక్స్క్లూడ్ చేయడానికి బోల్డ్ టెస్టులు చేయాలి. అందుకని ఒక సిమ్టమ్, కానీ ఆ సిమ్టమ్ ఓన్లీ గుండెకి స్పెసిఫిక్ ఏమి ఉండదు. ఇక్కడ పెయిన్ వచ్చిందంటే స్కిన్లో ప్రాబ్లం రావచ్చు, పైన మజిల్లో కింద మజిల్లో రావచ్చు, బోన్లో రావచ్చు, హార్ట్ బయట ఉన్న ఈసోఫాక్స్ ఇంటెస్టైన్స్ వాటిలో రావచ్చు, గుండెలో కూడా కావచ్చు. కాకపోతే అవన్నీ చంపవు కాబట్టి దీనికి కొంచెం టెస్టులు చేస్తాం. కానీ చాలాసార్లు డాక్టర్లు కూడా నేను బాగున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నా డయాబెటీస్ లేదు, నాకు గుండె జబ్బు ఎందుకు వస్తుంది, ఏదో ఫ్యాన్ వేసుకుని లాగుతారు, టప్పని అయిపోతారు. సో ఏం డాక్టర్లకి ఏమీ ఎక్సెప్షన్ లేదు. చాలాసార్లు డాక్టర్లు కూడా ఇదే ప్రాబ్లం. కొంతమంది పేషెంట్స్ వస్తారు, సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్, గుండె జబ్బు నీకేమీ లేదయ్యా బాగుందన్నారు, ఈ యాంజియోగ్రామ్ చేయండి సార్ అని అడిగాం. యాంజియోగ్రామ్ వద్దన్నాడు సార్ డాక్టర్ గారు, అయినా మేము ఇన్సిస్ట్ చేసాం, యాంజియోగ్రామ్స్ ఇన్ని బ్లాక్లు ఉన్నాయి, మనం మీ దగ్గరికి సర్జరీకి వచ్చామంటారు. సో అది కూడా చూస్తాం మేము. సో అందుకని ఓవరాల్గా ఏంటంటే యూనిట్లో కొంత ఫిలసాఫికల్గా వెళ్ళి మనం ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటాం, మనం కొంత స్లో అవటం, కొంత టైం మనకంటూ మనం కేటాయించటం. కరెక్ట్ సార్. ఓకే, మనం చేసేది కూడా మనం ఒక్కొక్కసారి మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఓవరాల్గా సొసైటీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఇవి కూడా తగ్గుతాయి తప్ప అప్పుడు అమెరికాలో ఇంత తొందరగా జరగవు. 30-35 ఇయర్స్కి వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు. వాళ్ళకి ప్రాబ్లం ఎందుకంటే మరి వాళ్ళు ఐఎమ్ షూర్ పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నారు, కాకపోతే పొల్యూషన్లో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా. మనం ఏదైనా చేయొచ్చు. ఆర్ఎంపీ నా పక్కనే ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసి మొన్న ఎవరో వేశారు, ఎక్కడో అహ్మదాబాద్లోనో ఎక్కడో 800 గుండె ఆపరేషన్ చేశాడని చెప్పారు. వాడు సర్జరీ చేయలేదు, స్కిన్ ఇన్జెక్షన్ ఇచ్చాడు, వాడి దగ్గర 300 మంది వెళ్ళాడు, 3 సంపాదించాడు, 3 పేరుంది, చివర పట్టుకుని జైల్లో వేశారు. నా పక్కనే ప్రాక్టీస్ చేయొచ్చు, మనం ఏదైనా చేయొచ్చు ఈ దేశంలో కదా. అదే మందులు ఇవ్వటానికి మేము ఎస్టేట్ చేస్తాం, ఆర్ఎంపీ ఎంపీలు రాసేస్తారు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే వీటిలో మన దేశంలో డ్రగ్స్ ఉంది, మన దగ్గర ఉన్న డ్రగ్స్ అన్నీ కూడా FDA అప్రూవ్ రావు. ఎందుకు మరి? వాళ్ళ చాలా స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి. మన దగ్గర ఆ స్టాండర్డ్స్ లేవు. యూరోప్లో కొంచెం తక్కువ స్టాండర్డ్స్, అందుకని మన మందులు కొంచెం యూరోప్లో తొందరగా అవుతాయి. బట్ అమెరికాలోకి వెళ్ళిన డ్రగ్ అంటే
బోల్డ్ స్టాండర్డ్. వాళ్ళు వస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు, ఇరదీస్తారు, బోల్డ్ ఇన్స్పెక్షన్లు, ఒప్పుకోరు, ఇన్ని ఉంటాయి. మరి ఎంత పొల్యూషన్ ఉందో మన మందుల్లో కూడా. అంతే కదా సార్. ఉందా లేదా? ఆ మందులతో చాలా మంది బతుకుతున్నారు, కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మీరు గనక ఏది మనం రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుంటే చాలామంది సర్వ్ అవుతున్నారని కొంతమందికి రిస్క్ పెరుగుతుంది. ఓకే. మరి అవన్నీ మన స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయిన రోజున అప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు ఈ రోజున మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అయినా ఎవరినో ఒక్కడిని వచ్చి ఇది డెవలప్డ్ కంట్రీ అనమనండి. మనకున్న వెనకాల ఎకానమీస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ లండన్, ఫ్రాన్స్ ఇవన్నీ బిహైండ్ అస్, బట్ దే ఆర్ డెవలప్డ్ కంట్రీస్, వీఆర్ నాట్ డెవలప్డ్ కంట్రీస్. ఆ స్టాండర్డ్స్ రాలేదుగా. సో అందుకని ఆల్ దిస్ ఓవరాల్గా స్టాండర్డ్స్ మనుషుల థింకింగ్లోను, ప్రాసెస్లోను, ఇంప్లిమెంటేషన్ థింకింగ్ పెరిగిన రోజున దెన్ దే విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. ఇప్పుడు 30-35 ఏళ్ళ హార్ట్ అటాక్లు అమెరికాలో రావండి, ఇంత రావు. వాళ్ళు పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తున్నారు, మన దగ్గర జరగవు. అందుకని ఏంటంటే ఇది ఆల్ దెర్ ఈజ్ ఎ సిస్టమ్ ప్రాబ్లం, దెర్ ఈజ్ ఏ హ్యూమన్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఓవర్ నైట్ దీనికి ఇది మనం చేస్తే వెంటనే రికవర్ అవుతాము అన్నట్టు ఉండదు. ఇవన్నీ ఆలోచించాలి. తెలియని చాలా ఉన్నాయి. మనకే కాదు, అమెరికాలో మనుషులు కూడా ఎక్స్పోజ్డ్, తెలియనాటికి ఎక్స్పోజ్ అయ్యారు. బట్ దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్. వాళ్ళ హార్ట్ అటాక్స్ పెరగట్లేదే, వాళ్ళ హార్ట్ అటాక్స్ తగ్గుతున్నాయి, మనవి పెరుగుతున్నాయి. అందుకని ఇవన్నీ కూడా నేను అన్నట్టు మనం ప్రతి దాంట్లో ఫుడ్ దగ్గర నుంచి, స్ట్రెస్ దగ్గర నుంచి, అవన్నీ చాలా ఫ్యాక్టర్స్ డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. క్వాంటిఫై చేయలేము దాన్ని, అన్నిటినీ క్వాంటిఫై చేయలేము. సిస్టమ్ ఇంప్రూవ్. ఇప్పుడు ఇంతకుముందు హార్ట్లో వాల్వ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, రొమాటిక్ వాల్వ్స్ అని వచ్చాయి. రొమాటిక్ ఫీవర్ నుంచి గొంతు నొప్పి వచ్చి పూర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్లో ఉన్నప్పుడు వాటి నుంచి హార్ట్ దెబ్బతినేది. వాటికి వాల్యూలో మారుస్తూ ఉండేవాళ్ళం, జబ్బులు ఉండేవి అనమాట. ఇప్పుడు ఎకానమీ ఇంప్రూవ్ అయినా రొమాటిక్ ఫీవర్ తగ్గిపోయింది. వీ హార్డ్లీ గెట్ ఆ వాల్యూ పేషెంట్స్. అది మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ బెటర్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎకానమీ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే అందరికీ సరైన ఫుడ్ వస్తుంది, యాంటీబయాటిక్స్ కాస్ట్ తగ్గినాయి, డాక్టర్లు ఎక్కువ మంది అయ్యారు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ ఏదో ఒకటి తొందరగా హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నారు. వాటి ఎఫెక్ట్స్ ఇలా తెలుస్తాయి అన్నమాట. ఓవరాల్గా మేము చూస్తున్నాం కాబట్టి ఇవి కూడా అంతే. హార్ట్ అటాక్స్ మీరు ఎప్పుడో తగ్గడం మొదలవుతాయి, 10 ఏళ్ళ తర్వాత వస్తారు. మనకి ఎందుకని ఇంతకుముందు ఉండే ఇప్పుడు తగ్గినవి, మీరు ఏం చేశారు డాక్టర్ గారు అంటే ఏం చేయలేదు, మేము స్పెషల్గా ఏం చేయలేదు. బట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చి మన క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో, తినే ఫుడ్లో, థింకింగ్లో, ఎక్సర్సైజుల్లో, మరి రిలాక్సేషన్లో, వీటన్నిటిలోనూ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చి తగ్గుతాయి. ఇప్పుడు అప్పుడు దాకా తప్పదు. మనం వీ హ్యావ్ టు ఫేస్, వీ హ్యావ్ టు లూజ్ అవర్ నియర్ అండ్ డియర్, బట్ వీ హ్యావ్ టు కీప్ థింకింగ్ అబౌట్ ఇట్, హౌ టు ఇంప్రూవ్. అప్పుడు కానీ సిస్టమ్ ఇంప్రూవ్ కాదు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఓన్లీ విష్ దట్ విల్ బి ఏబుల్ టు సేవ్ దిస్ యంగర్ పీపుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.